హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము తెలుగు మహిళ అనే పాఠాన్ని నేర్చుకుందాము. దీని యొక్క రచయిత ఇల్లిందల సరస్వతీదేవి గారు. ఆలోచించండి, చెప్పండి. ఆడపిల్లంటే అనురాగ దీపిక, అంధకారంలో వెలుగుల జాబిలి. ఆడపిల్లంటే ఏడడుగుల హరివిల్లు, తల్లిగా చెల్లిగా ఇల్లాలుగా ఏడుగడగా ఎన్నో ప్రేమలు పంచుతుంది. అన్ని రంగులకు మూలమైన తెల్లదనం మనస్సులో నింపుతుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై గేయంలో ఎవరి గురించి ఉంది? ఆడపిల్ల గురించి. ఆడపిల్ల యానే లడ్కీకే బారేమే. ఆడపిల్లను వేటితో పోల్చారు? మతలబ్ లడ్కీకో కిస్సే తులనా కియా గయా. ఆడపిల్ల అంటే అనురాగ దీపిక, వెలుగుల జాబిల్లి, మతలబ్ घर में सारी रोशनी देने वाली, प्यार बांटने वाली. तल्लीगा చెల్లిగా ఇల్లాలుగా. తల్లి यानी माँ की तरह हम स्त्री को देखते हैं, చెల్లిగా यानी बहन की तरह, ఇల్లాలుగా यानी పత్ని की तरह. ఏడుగడగా ఎన్నో ప్రేమలు పంచుతుంది. అన్ని రంగులకు మూలమైన తెల్లదనం మనస్సులో నింపుతుంది. హమేషా స్వచ్ఛతా భర్తీ అప్నే దిల్ మే. అంధకారంలో వెలుగుల జాబిలి అని ఎవరి గురించి అన్నారు? यहाँ पर लड़की के बारे में कहा गया है. పాఠం ఉద్దేశం. ఇస్ పాఠ్య కా ఉద్దేశ్య క్యా హై? తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో స్త్రీలు ముఖ్య పాత్ర వహిస్తున్నారు అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగువారి సంస్కృతి यानी तेलंगाना और आंध्र प्रदेश, यहाँ पर ज़्यादातर कौन होते हैं? तेलुगु बात करने वाले. इनकी संस्कृति और सभ्यता के बारे में उनका एक मुख्य उद्देश्य होता है. जो घर में स्त्रियां होती हैं उसी को हमेशा वो कायम रखती है. तो उसी के बारे में इस पाठ में समझाया गया है. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. వ్యాసం యాని నిబంధ్. నిబంధ్ के ऐसा हम इस पाठ को पढ़ सकते हैं. వివరించి చెప్పబడేది లేదా రాయబడేది వ్యాసం. यानी उसके बारे में सारांश की तरह हम कहना या बोलने वाले को यहाँ पर వ్యాసం यानी నిబంధ్ कहते हैं. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తెలుగువాణి ప్రపంచ తెలుగు మహాసభల సంచిక నుండి 1975లోనిది. मतलब इनके इस रचना के अंतर्गत आता है. कवयित्री రచయిత్రి పరిచయం. ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయితి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసి దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. అయితే ఈ పాఠంలో జాతి, సంస్కృతిని, నాగరికతను, ప్రజల వేషభాషలను బట్టి, ఆచార్య వ్యవహారాలను బట్టి గుర్తించవచ్చు. यानी यहाँ पर जाति यानी हम किस तरह पहचान सकते हैं लोगों को, उनके रहन सहन को या उनकी बोलने वाली भाषा के दौरान और उनके आचार व्यवहारों के अंतर्गत. मतलब उनको ही देखकर हम उनको कौन से स्टेट के इस तरह हम पता कर सकते हैं. वाकिట్లో ముగ్గు यानी आंगन में रंगोली डालना. गड़पలకు పసుపు. मतलब यहाँ पर गड़पा यानी धेरी होती है ना, वहाँ पर हल्दी कुंकू से పూజా करना और రంగోలీ डालना. మామిడాకు బంతిపూలతో గుమ్మాలకు तोरनालू यानी जब भी फेस्टिवल होता है हम क्या करते हैं, डोर को हम गेंद के फूलों को बांधते हैं, आम के पत्ते सजाते हैं. इस तरह కనబడితే ఆ ఇల్లు 16 అణాల తెలుగువారి ఇల్లని ఏ విదేశీయుడైనా చెప్పగలుగుతారు. मतलब यहाँ पर तेलुगु वालों की जो कल्चर होती है, हमेशा जो फेस्टिवल होते हैं, आम के पत्ते लगाना और गेंद के फूल लगाना, रंगोली डालना, धेरी पे रंगोली डालना, इस तरह हमारी सभ्यता है, संस्कृति है और हमारी सभ्यता है. इसे देखकर कोई भी पहचान सकते हैं कि हम तेलुगु स्टेट के हैं. ఆధునిక నాగరికతలో మునిగి తేలుతున్న దేశాంతరములో ఉన్న తమ సంస్కృతిని, నాగరికతను సామాన్యంగా ఎవరు విస్మరించరు.
అందులో స్త్రీలు ఏమాత్రము విస్మరించలేరు. यहाँ पर दिन ब दिन हमारा कल्चर मतलब ऐसे सारे तौर तरीकों को, हमारी संस्कृति को, सभ्यता को हम भूलते जा रहे हैं। परंतु जो लेडीज़ होती है घर में अपनी संस्कृति और सभ्यता को नहीं भूलती है। जब भी फेस्टिवल्स होते हैं हम अपने तौर तरीकों को कायम रखते हैं। మన జాతి సంస్కృతిని నాగరికతను ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు కూడా కాపాడింది ఎవరో కాదు, మన స్త్రీలు। मतलब कोई भी स्थिति हो वहाँ पर जो हमारे घर के स्त्रियाँ होती हैं फेस्टिवल के टाइम पे अपने तौर तरीकों को नहीं भूलते हैं। వారు పరంపరాగతమైన సదాచారాలను అనుసృతంగా వస్తున్న అలవాట్లను పట్టుదలతో దీక్షతో ఆచరిస్తున్నందువల్లనే మన జాతి సంస్కృతి నాగరికత సంరక్షింపబడ్డాయి। यहाँ पर क्या कहते हैं परंपरागतమైన यानी दादा परदादा वहाँ से चलते आ रहे हमारे तौर तरीकों को हम क्या कर रहे हैं, नहीं भूल रहे हैं, उन्हें हम अपना रहे हैं और हमेशा उसे पालन कर रहे हैं। इसीलिए हमारे సంస్కృతి కాయం రహీ హై। ఆధునిక కాలంలో సాంఘిక జీవనంలో ఎన్ని మార్పులు వచ్చినా ప్రాచీనాదర్శాలు ఎంత నశించిపోయినా ఒక ఆదర్శం మాత్రం ఇంకా నిలిచి ఉన్నది। मतलब जितना भी हम मॉडर्न हो जाए परंतु हम हमारे तौर तरीकों को हम नहीं भूल रहे हैं। 1000 మందిలో ఒక స్త్రీ అయినా తన పరిమితులలోనే పైకి కనబడకుండా నాగరికతను, సంస్కృతిని, మత విశ్వాసాలను మొలకెత్తించి పోషిస్తూ వాటితో సంబంధ సామరస్యాలను విడనాడకుండా ప్రతి నిత్యము ఆ వెలుగులో తన భర్తను, పిల్లలను नड़िपिस्तुंदी। मतलब 1000 में एक स्त्री जो होती है, आजकल के मॉडर्न कल्चर में कितने भी मॉडर्न बन जाओ परंतु 1000 में से एक स्त्री जो अपने संस्कृति सभ्यता को नहीं भूलती है और अपने परंपराओं को, अपने बच्चों को और घर में कायम रखती है। గృహసీమకు రాణి అయిన గృహిణి అడుగు జాడలతో పురుషులు నడుస్తున్నారు। घर में मालकिन किसे कहते हैं, माँ को कहते हैं, स्त्री को कहते हैं। इसीलिए उन्हीं के तौर तरीकों में हम चलते हैं। మన స్త్రీలలో పరంపరాగతమైన నైతిక బలోద్వేగము, దీక్ష జీవించి ఉన్నాయి। మన స్త్రీలలో यानी हमारे जो स्त्री है उनमें हमारे संस्कृति सभ्यता के बारे में, कल्चर के बारे में उन्हें पता है, अभी भी वह जीवित है। కష్టాలను ఓరిమితో సహించిన సీతమ్మ, యముడితో పోరాడి పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి, ఘోరమైన తపస్సు చేసి పరమశివుడితో అర్ధభాగాన్ని పొందగలిగిన పార్వతి, త్రిమూర్తులను పసిపాపలనుగా చేసి తన శీలాన్ని కాపాడుకున్న అనసూయ, సూర్యచంద్రాదుల గతులను అరికట్టిన సుమతి మన స్త్రీలకు ఆదర్శమూర్తులు। यहाँ पर सीता माता के बारे में, पार्वती माता के बारे में और यहाँ पर अनसुईया के बारे में, सभी के बारे में वर्णन किया है। उन्होंने घोर तपस्या कर अपने स्त्री तत्व को बताया है। వివాహం అనే పవిత్రవంతమైన సంస్థ ఈనాటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది। వివాహం यानी विवाह के समय, मतलब जब विवाह के समय हमारे तौर तरीके जो होते हैं वो हमेशा कायम होते हैं। స్త్రీలు తమ ఆదర్శాలను సాధించటానికి పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, దీక్షతో నోములు, వ్రతాలు ఆచరించి ఒక విశిష్టమైన శారీరక, మానసిక క్రమశిక్షణను అలవర్చుకున్నారు। यहाँ पर बहुत सारे जो स्त्री होते हैं आदर्श, मतलब यो वह अपने ज़िद से या तो भक्ति से नोमुलु जैसे कि वरलक्ष्मी पूजा होता है, सत्यनारायण स्वामी का व्रत होता है, ऐसे मतलब क्रमशिक्षण यानी डिसिप्लिन में करना और तौर तरीकों को अपनाना और अच्छे से करना, भगवान के प्रति भक्ति को बताना, इस तरह यहाँ स्त्रियाँ करते हैं और वो बहुत ही पवित्र मानते हैं और ये बहुत ही इम्पोर्टेंस भी देते हैं और व्रत भी रखते हैं। इस तरह वह पूजा पाठ संपूर्ण करते हैं। ఈ నోములు వ్రతాల ద్వారా స్త్రీలు ఆపేక్షించేది తమ కుటుంబ మొక్కటే కాదు, సంఘంలో అందరి సుఖ సంతోషాలను కోరుకుంటారు। ये केवल अपने घर के सीमित ही नहीं बस परंतु वह समाज के विकास के लिए भी वो पूजा पाठ करती है। ఒక మాటలో చెప్పాలంటే వారు కోరుకునేది సర్వే జనా సుఖినో భవంతు,
मतलब एक बात में यह कह सकते हैं कि सर्वे जना सुखिनो भवन्तु। जैसे कि उगादि की తీపి పులుపు చేదు రుచులతో పచ్చడి చేసి జీవిత కష్ట సుఖాల కలయిక అని తెలియజెప్తారు స్త్రీలు। मतलब जैसे उगादि के समय हम बनाते हैं उगादि पचड़ी, उसमें खट्टा చేదు यानी कड़ू रुचुलतो पचड़ी చేసి मतलब उगादि पचड़ी हम बनाते हैं। यहाँ पर इसका अर्थ होता है जीवन में आने वाले सुख दुख का बांटना। నూతన సంవత్సరం నాడు ఏ చెడు పని ఏ పొరపాటు పని చేసినా సంవత్సరం పొడవునా ఫలితం ఇట్లాగే ఉంటుందని సూచన చేస్తారు। मतलब नए साल में हम अच्छे काम करेंगे तो साल भर हम अच्छे काम करेंगे, बुरा काम करेंगे तो साल भर इसी तरह होगा, इस तरह मान्यता रखते हैं। వినాయక చవితికి పిల్లలతో విఘ్నేశ్వర పూజ చేయించి జీవితంలో ఏ మంచి పనికి విఘ్నము కలగకుండా ఆ దేవుని ప్రార్థిస్తారు। हम गणेश चतुर्थी मनाते हैं क्योंकि जो भी काम करें वो हमारे काम में कोई विघ्न न डाले, कोई विघ्न न आए, इस तरह हम गणेश जी की पूजा पाठ करते हैं। ఎటువంటి ఆపదలు రాకుండా చవితి చంద్రుని దర్శనము చేసుకుంటారు। శ్రావణ మాసము స్త్రీలకు మంగళకరమైన मासमु। श्रावण के मास में ये स्त्रियों के लिए बहुत ही पवित्र मास माना गया है। यहाँ पर इस मास में मंगला गौरी व्रतमु वरलक्ष्मी व्रतमु मनाया जाता है। कथ లోపమైన భక్తి లోపం లేకుండా వ్రతం ఆచరిస్తారు। నెక్స్ట్ నాగుల చవితి, नाग पंचमी के दिन वह तलारा स्नानम जैसे यानी सिर से पानी नहाकर చిమ్మిలి చలిమిడి ఆవు పాలు పుట్టలోని నాగులయ్యకు సమర్పించి సంతానం లేకపోతే సంతానం కలగాలని ఉంటే వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు। यहाँ पर नाग चौथी के दिन नाग पंचमी के दिन बच्चे जिसको संतान नहीं है वो भी कर सकते हैं, या तो जिसके संतान है उनकी विकास के लिए यह पूजा किया जाता है। నెక్స్ట్ ఆశ్వీయుజ కార్తీక మాసాల్లో వచ్చేది దసరా దీపావళి పండుగలు। దసరా దీపావళి सभी को पता है। దసరా పండుగకు ముందు देवी नवरात्रुలు दुर्गा పూజలు దీక్షతో భక్తితో చేస్తారు। నవరాత్రి हम सब मनाते हैं, सभी को पता है। దీపావళి నరకాసుర వధానంతరం ప్రజలు జరుపుకున్న ఉత్సవాలు। ఆశ్వీయుజ మాసం మొదలుకొని దీపావళి వరకు పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసి పరమశివుడికి మెప్పించి ఆయనలోని అర్ధభాగాన్ని పొందినందున పురాణ గాథ ఒకటి ఉన్నది। ఈ రెండు పండుగలు ఘనంగా జరుగుతాయి తెలుగువారి ఇళ్లలో। దసరా దీపావళి बहुत ही हम सुंदर ढंग से मनाते हैं। नेक्स्ट जो होता है संक्रांति, ఋతు సంబంధమైన పండుగ। పంటలు ఇళ్లకు చేరే కాలము। భోగినాడు పిల్లలకు రేగిపళ్ళు చెరుకు ముక్కలు తల మీద పోసి భోగి పీడ పోగొట్టుకునే పండుగ నాడు గృహస్థులు పితృదేవతల సంతృప్తి కొరకు దాన ధర్మాలు చేయాలి। संक्रांति के दिन हम क्या करते हैं, नया क्रॉप जो आता है घर पे आता है उसे हम भोगी पंడుగ मतलब इस तरह मनाते हैं। పిల్లలకు రేగిపళ్ళు बेर और गन्ना ये सब पीसेस बनाकर बच्चों के ऊपर से डालते हैं। यह पितृदेवता मतलब जो पूर्वज होते हैं जिनकी मृत्यु होती है उनके तृप्ति के लिए दान धर्म किया जाता है। इस तरह సంవత్సరం పొడుగునా పెద్దవి చిన్నవి పండుగలు వస్తూనే ఉంటాయి। ఇలా इस तरह साल भर कई त्योहार आते रहते हैं। వాటికి తగిన ప్రాముఖ్యత వాటికి ఉండనే ఉన్నది। ఈ ప్రాముఖ్యతను విస్మరించకుండా ఆచారాన్ని చెక్కుచెదరనీయకుండా కాపాడుతారు తెలుగువారింటి ఆడపడుచులు यानी स्त्रियां, जो घर के स्त्रियां होती है हर त्योहार को अपने अपने तौर तरीके से रीति रिवाजों से वो त्योहार मनाती है। ప్రాచీనులు అధిక విద్యావంతులు కాని స్త్రీలకు విద్యుక్త ధర్మాలను లౌకిక జ్ఞానాన్ని పురాణ పరిచయాన్ని చారిత్రాత్మక విశేషాలను వేదాంత తత్వాలను వైద్య విషయాలను పరంపరాగతమైన ఆచార వ్యవహారాలను ఒకటేమిటి సకల శాస్త్రాలను పాట ద్వారా బోధ చేశారు। यहाँ पर प्राचीनुलु अधिक विद्यावंतुलु कानी स्त्रीలకు जैसे स्त्रियां होती हैं जो ज़्यादा एजुकेटेड नहीं होते उनको अपने पुराने संस्कृति सभ्यता आचार विचार और सारे वेदों के बारे में और मेडिसिन्स के बारे में आयुर्वेदिक जो होता है इस तरह सभी के बारे में उन्हें बताया गया है। ఈ పాటలే వారికి విద్యాపీఠాలు
గానం के ద్వారా उन्हें बताया गया है। ఈ పాటలలోని సాంఘిక జీవనము అతి సహజమైనది. ఇవి సాంఘిక జీవితానికి, కుటుంబ జీవితానికి ప్రతిబింబాలు. ఆంధ్రుల నాగరికతకు, సంస్కృతికి ఈ పాటలు మూలాధారాలు. వీటిలో గృహిణి ఆశలు यानी उनके इच्छाएं, आशयालु उनके विश और एम, जीवितानंदमु मतलब सुख, जो जीवन में जो सुख मिलता है उनके बारे में, వాటికి సంబంధించిన వాతావరణము తప్ప మరొకటి లేదు. స్త్రీలు గృహకృత్యాలు నెరవేర్చుకుంటూ ఈ పాటల ద్వారా తమ విద్యుక్త ధర్మాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ परमार्थिक चिंतन కూడా సాధించారు. इस तरह बतकम्मा जब खेलते हैं तो गानों के गाते हुए वो खेलते हैं, मतलब ये सारे अपने घर के कार्यों को अपने पूरा करते हुए और अपने गानों के द्वारा अपने मन को प्रसन्न करते हैं. పెద్దల పట్ల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు, పిన్నల పట్ల వాత్సల్యము यानी बड़ों के प्रति आदर सम्मान, भक्ति भावना, छोटे बच्चों के प्रति प्रेम भावना, పేదల పట్ల దయా दाक्षिणालु, गरीबों के प्रति दान करना, बंधु प्रीति मतलब यहाँ पर रिलेटिव्स के प्रति उनको आदर करना, अतिथि अभ्यागतुల సత్కారము, ఇటువంటివన్నీ గృహ వాతావరణంలో అబ్బిన सुगुणाले. मतलब ये सारे घर में स्त्रियों को पता है किसके साथ किस तरह व्यवहार करना चाहिए. గృహముగా రాజ్యముగా పరిపాలిస్తున్న స్త్రీ मतलब वह घर की एक ప్రైమ్ మినిస్టర్. స్త్రీ మాతృమూర్తిగా ఒక సామ్రాజ్ఞిగా నిండు మనసుతో గంభీరంగా నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చి మీద పడినా తన ఆదర్శాలను విడనాడకుండా తన సంతతికి కూడా బోధిస్తుంది. मतलब कितने भी कष्ट आए पर वो पीछे नहीं हटती है. अपनी संस्कृति सभ्यता के बारे में वो सभी को बताते रहती है. తెలుగువారి వంటకాలు, రుచులు, అలవాట్లు, నమ్మకాలు, ఆచారాలు, మర్యాదలు, మన్ననలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. వీటన్నిటికీ మూలము ప్రాణం, జీవ గర్ర స్త్రీ ఆమె జాతికి జ్ఞానజ్యోతి. इसी तरह जो तेलुगु के होते हैं उनके वंटकालु, जो व्यंजन होते हैं, स्वीट्स होते हैं, उनके तौर तरीके होते हैं, उनके जो भरोसा रखते हैं मतलब आचार व्यवहार, और उनके जो मर्यादा करना मतलब अतिथि का सत्कार करना, ये सारे एक स्त्री को ही पता होती है. वो जो अपने घर की ज्ञान ज्योति मतलब घर की ज्योति मानी जाती है. तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा. धन्यवाद. थैंक यू.